హే గాయ్స్, మా అమ్మతో ఫస్ట్ టైం ఉగాది పచ్చడి లాగ్ ఉగాది తీస్తున్నాను. ఎలా శుభాకాంక్షలు. అనేది ప్రాసెస్ మమ్మీ చెప్తుంది. ముందు పచ్చెనపప్పు వేసుకోవాలి. చామంతి కూడా ఎత్తు, చామంతి కూడా ఎత్తు. కొత్త చింతపండు పులుపు, అరటిపండు వేసుకోవాలి. కొంతమంది అరటిపండు వేయరు కదా, వేస్తారు. అత్తే వేయలేదు పోయిన సంవత్సరం. నాకు నచ్చదు అరటిపండు వేస్తే. అరటిపండే టేస్ట్. పిసుక్కోకూడదు, పిసికితే బాగోదు. తినలేం, జిగురు వచ్చేస్తుంది. ఆపే. తర్వాత కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు, తురిమేసైనా వేసుకోవచ్చు. తినచ్చాలగ నువ్వు మధ్యలో బయటికి వెళ్ళి హాయ్ చెప్పు. హాయ్ అని బాయ్ కదా, బాయ్ కదా హాయ్ చెప్పాలి. పూలు ఎట్టుకోలేదు నువ్వు, ఎట్టుకున్నావు. ఇచ్చేసి మామిడికాయ తురిమిసి కానీ వేసుకోవచ్చు, ఇది కూడా ముక్కలైనా వేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా అలాగే తొక్కతో ముక్కలు వేస్తారు, తొక్కతోనే వేసేస్తారు కదా కొంతమంది ముక్కలకి. తొక్కతో అలాగే వేసుకోవచ్చు, తొక్క తినాలనుకుంటే ఇలాగ కూడా వేసుకోవచ్చు. ఇలాగైతే కొంచెం టేస్ట్గా బాగుంటుంది తినడానికి. పండమ్మా ఉగాది పచ్చడి తింటావు నువ్వు, తింటావా? అయిపోయింది మామిడికాయ అంత టెంకలేదు ఇందులో. ఏది మహా కొబ్బరికాయ కోరుతున్నావు మళ్ళీ. చిన్న చిన్న మొక్కలు కోసేద్దాం. అలాగే ఏంటిది మామిడికాయ కొబ్బరికాయ కూరట్లేదు. తురిమేసాక మామిడి తురిమేసాక బెల్లం కూడా తురిమేలా. బెల్లం తురిమైనా వేసుకోవచ్చు, లేకపోతే ముక్కలుగానే వేసుకోవచ్చు. అన్నీ తురిమేస్తున్నాం కదా, బెల్లం కూడా తురిమే వేసుకుంటాం. హారం మీషోలో తీసుకున్నారు. ఇయర్ రింగ్స్ వేపు వేయాలి లాస్ట్లో, కొంచెం వేసుకోవాలి ఏదో తినాలని. చేదు కారం అన్నీ తింటే మంచిది సంవత్సరానికి ఒకసారి. కారం వేసావా? కారం వేయలేదు, వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు కానీ కారం మనం వేసుకోము. ఇప్పుడు అన్నీ వేసుకొని లాస్ట్ మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఉగాది పచ్చడి రెడీ. ఇంకేమైనా వేస్తారా? ఇంకేమీ వేయరు, అంతే. ఉగాది పచ్చడి రెడీ. ఉగాది పచ్చడి ఎలా చేస్తున్నానో మళ్ళీ ఫస్ట్ నుంచి ఎలా చేస్తానో చెప్తున్నాను. ఫస్ట్ వేపిన పప్పు వేసుకోవాలి, తర్వాత అరటిపళ్ళు, తర్వాత కొబ్బరి, చింతపండు పులుపు, తర్వాత వేప పువ్వు, లాస్ట్లో అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవడం. ఇలాగా నువ్వు చక్కగా చేసావేంటి? పలసగా చేస్తారు కదా. మరి పలసగా గుళ్ళు అయితే చేస్తారు, ఇంట్లో మనం చేసేది కాబట్టి ఇలా చేసుకోవాలి. నాకు పలసగా ఇష్టం, చక్కగా అసలు నచ్చదు. నీళ్ళు వేసుకొని తాగడమే. తురుము వేసావు కాబట్టి చిక్కగా వచ్చిందా? అన్నీ తురుముకొని వేసుకుంటే ఇలా చిక్కగా వచ్చింది. తినడానికి కూడా బాగుంటుంది చక్కగా. ఫస్ట్ టైం ఎక్కడైనా కొంచెం మమ్మీ అయితే ఏమనుకోకండి. ఫస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్ కదా, కొంచెం షై ఉండిద్ది. ఏదో అలా వచ్చినట్టు చెప్పింది. మా ఉగాది అయితే ఇలా అయిపోయింది. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మా అమ్మ ప్రతి సంవత్సరం ఇలాగే చేసేది ఉగాది పచ్చడి. ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారు. మా బావకి పచ్చడి తెచ్చిస్తే ఏంటి పచ్చెనపప్పు వేసారు, అరటిపండు వేసారు ఏంటి, అన్నీ వేసారేంటి అని అడిగాడు. మా అత్తయ్య ఎప్పుడు నార్మల్గా చేసేస్తారు. లాస్ట్ టైం నేను అక్కడే ఉన్నాను అంటే కొంచెం అదేంటి మామిడికాయ వేసి, యాప్ వేసి, పులుపు వేసి, బెల్లం వేసి చేసేస్తారు నార్మల్గా. మమ్మీ ఏంటంటే ప్రతి ఇయర్ ఇలానే చేస్తుంది. మాకు ఫస్ట్ నుంచి ఇలానే అలవాటు.
ఎప్పుడు బుర్రలు వేసినా బాగా గట్టిది అమ్మ చేతిలో. ఉప్పు వేస్తారేటి? చిన్నది వేసుకోవాలి టేస్ట్ కోసం. అన్నం పొంగిపోతుంది. చాలేదే. హ్యాపీ ఉగాది. బాగుంది, సూపర్ ఉంది. మా మనవరాలు మా కూతురు చేసింది, అన్ని వేసారు, సూపర్గా ఉంది. ఇవాళ సోడవారం వచ్చి ఉగాది పచ్చడి తింటున్నాము. మాది వైజాగ్. మా బుడ్డోడికి ఫస్ట్ టైం తింటున్నాడు, ఎలా ఫీల్ అవుతాడా అని వీడియోస్ తీస్తే అసలు ఉగాది పచ్చడి కొంచెం కూడా నోట్లో పెట్టుకోలేదు. అంటే కొంచెం అన్ని కలుపుతారు కదా, అసలు నోట్లో కొంచెం కూడా పెట్టుకోలేదు. చిన్నది టచ్ చేయగానే అసలు ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టాడంటే అలా పెట్టాడు. అసలు కొంచెం కూడా టేస్ట్ చేయలేదు. నెక్స్ట్ ఇయర్ అయినా తింటాడేమో చూడాలి. చూడు తింటలేదు కాబట్టి నాన్న తినట్లేదు చూడు కొంచెం. ఇక అట్టుకే అట్టుకే ఇంకా తాత తింటాడు చూడు. నువ్వు పట్టుదా చిన్న తిను. ఇంకా తాత ఎడతాడు తిను. అట్టుపండి ఎట్టు పొట్టమ్మ నేను వేళ్ళ ఆచి తీసుకెళ్ళా. స్కూటీ మీద ఒక్కటి తిను, ఒక్కటి తిను, ఒక్కటేదిగా తినే తినాలే. వీడియో ఇంతవరకు ఎవరైనా ఓపిక చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోకండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.